యోహాన్ దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, దైవస్వరాన్ని మీరు గుర్తించాలని, ఈ కార్యక్రమం ద్వారా కాదు ప్రతి కార్యక్రమం ద్వారా మీరు దైవస్వరం వినాలి. ఎందుకంటే మనము ఆయన గొర్రెలమై ఉంటే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వినగలం. కనుక ఈ సమయంలో మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ, ప్రభు సహాయాన్ని కోరుకోవడం మాత్రమే కాదు, ప్రభు సహాయాన్ని పొందుకొని మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనం చెల్లిస్తున్నాం. మాకిచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించదమని కీర్తనాకారుడు చెప్పిన విధంగా నాయనా, ఉత్సహించడానికి, సంతోషించడానికి ఈ దినము మీరు మాకు అనేకమైన కారణాలు, అనేకమైనటువంటి విషయాలు, మీరు సంగతులు కలుగు చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నా. మాకన్నా బలవంతులైన వాళ్ళు, ధనవంతులైన వాళ్ళు, అందగాళ్ళు, చందగాళ్ళు, మాటగాళ్ళు, ఆటగాళ్ళు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయిండొచ్చు. కానీ మమ్మల్ని ఎందుకో మరి మీ కృపచొప్పున శేషాన్ని నిలిపినట్లుగా కృపచొప్పున మమ్మల్ని నిలిపినందుకు మీకు వందనం చెల్లిస్తున్నా. సమయంలో ఈ కార్యక్రమం వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. వారి కుటుంబాల్లో మీ ఆశీర్వాదం ఉంచండి. వారి ఆర్థిక, ఆత్మీయ, మానసిక, శారీరక అవసరతలన్నింటినీ మీరు తీర్చండి ప్రభువా. నీవు మా అందరికీ చాలిన దేవుడివి నాయన. నీవు మాకుండగా లోకములు ఏది అక్కర్లేదు ప్రభువా. పేరు ప్రఖ్యాతులు, ధనమో, ఇంకేవేరో భౌతిక సంబంధమైన మాకేం అవసరం లేదు. నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా అని భక్తుడు పాడినట్లుగా ప్రభువా, ఆ మాటతో మేము ఏకీభవిస్తున్నాం. స్తోత్రం నాయన. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఆయా పట్టణాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, దేశాల్లో ఉన్నటువంటి సంఘముల కొరకై, క్రీస్తు శరీరము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ పరిచర్యను అయా క్రీస్తు శరీరము దేశమంతటా, ప్రపంచమంతటా విస్తరించడానికి మీరు ఇచ్చినట్టు కృప కొరకై మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడు నిలబడుతున్నాడు. మీ దాసుని మీ నోటి బోరగా వాడుకోండి. మీ దాసుని ద్వారా మీ మాటలు వినిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వి వెల్కమ్ యూ to He Must Increase daily spiritual program in Shanti TV local Christian channel. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో గత ఎపిసోడ్లో అనగా నిన్న మనం యేసు యొక్క ధైర్యాన్ని గురించి, ద బోల్డ్నెస్ ఆర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జీసస్, ఆయనకు అనేకమైన విషయాల్లో ధైర్యం ఉందని, ఆయన పిరికివాడు కాదని, పిరికివాడిలాగా కనిపించాడని, లేదా పిరికివాడేనని వెర్రి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ కూడా మనం విశ్లేషించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనలో పిరికితనము ఏ కోశాన కూడా కనిపించలేదు. ఆయన తీర్పు తీర్చడంలో ఒక సాంప్రదాయకమైనటువంటి ట్రెడిషనల్ జడ్జిమెంట్ కాదు, కానీ ఒక డిఫరెంట్ జడ్జిమెంట్ని ఆయన పాస్ చేశాడు, అమలు చేశాడు. అంతేకాకుండా ఆయన బోధనా విధానం, ఆయన శాస్త్రుల వలెను, పరిచయుల వలెను కాకుండా, లేకపోతే వాళ్ళ గురువులైనటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించేటువంటి శాస్త్రుల వలె కాక, అధికారము కలిగిన వానిగా, అధికారము ఊహించుకున్న వాని కానీ కాదు, అధికారం ఆపాదించుకున్న వాని కానీ కాదు, అధికారము కలవానిగా. హీ హాస్ అథారిటీ టు ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆథెంటిక్గా ఉండాలి, అధికారయుతంగా ఉండాలి. అనగా ఆయన మీద అభిషేకం ఉంది కనుక బోధిస్తున్నాడు. బేదలకు సువార్తను ప్రకటించడానికి ఈ రోజుల్లో బోధించే వాళ్ళు అభిషేకాన్ని పొందుకోవాలి, అభిషేకపు అనుభవంలోకి రావాలి. ఏదో మనకు దోచినటువంటి సొంత మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఆత్మ
పరమాత్మ కాంటాక్ట్లో ఉండాలి, కమ్యూనికేషన్లో ఉండాలి. ఈ మాటలు దేవుని ఆత్మ నుంచి స్వర్గములోంచి వచ్చేటువంటి మాటలు మనిషి యొక్క ఆత్మలోకి ఎత్తైన స్థలములోంచి నీళ్లు కిందకి పడుతున్నట్లుగా ఉన్నతమైన స్థలములో నుంచి సియోనులోంచి స్వర్గములోంచి సందేశము సత్యాలు మానవ హృదయములోకి ప్రవేశపెట్టబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బోధించడంలో ఆయనకు ఉన్నటువంటి ధైర్యం, ముండితనం అని కాదు, ధైర్యం, స్తోత్రం. అంతేకాకుండా ఆయన విమర్శించడంలో, వాళ్ళని విమర్శించాడు, వాళ్ళని క్రిటిసైజ్ చేశాడు, వాళ్ళని సద్విమర్శతో వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టాడు, ఉక్కిరి బిక్కిరి చేశాడు అనుకోవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం దాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ఆయన సవాలు విసరడంలో ఆయన సమర్థుడని, సవాలు విసరడంలో ఆయన్ని మించిన వాడు లేరని. శాస్త్రులు పరిసయ్యులు ఎవరూ సవాలు విసరలేదు. తన వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితంలోంచి, ఇదిగో నా జీవితం ఇలా ఉంది, నా జీవితం పారదర్శకంగా ఉంది, నా జీవితము తెరిచిన పుస్తకం లాగుంది, ఏదైనా లోపం, ఏదైనా పొరపాటు, ఏదైనా పాపం, ఏదైనా అతిక్రమం, ఏదైనా అపరాధం కనిపిస్తే చెప్పండి అన్నట్టుగా చూపించండి, లేకపోతే నిరూపించండి, లేకపోతే స్థాపించండి, లేదా కన్విక్ట్ చేయండి, ఒప్పించండి. అంటే ఆయన ఒప్పుకోవడానికి కాదు, ఆయన ఒప్పుకోవడానికి ఆయన ఏ పాపము చేయలేదు. పాపము చేయచాలని దేవుడు, అబద్ధం ఆడజాలని దేవుడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం. యేసు యొక్క ధైర్యం, యేసుకు ధైర్యం ఉన్నట్టుగా యేసు శిష్యులకు ధైర్యం ఉంది. యేసు ఉన్న రోజుల్లో, యేసు భూమి మీద ఉన్న రోజుల్లో వాళ్ళకి ఆ ధైర్యం లేదు, ధైర్యం చాలేదేమో. కానీ పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో, వారి హృదయాల్ని గృహాలుగా మలుచుకొని వారి సహృదయ సదనాలలో నివసించడం ఆరంభించిన తర్వాత వాళ్ళకి స్వర్గపు ధైర్యం వచ్చింది, ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఇంతకుముందు పిల్లులు ఇప్పుడు పులులయ్యారు, ఇంతకుముందు పిరికి వాళ్ళు ఇప్పుడు పరాక్రమశాలులైనట్లుగా, ఇంతకుముందు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మాటలను ఆయుధంగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో ఇవన్నీ మనం ఆలోచించాం. ఈ రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 11th verse. స్తోత్రం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. లుకింగ్ అరౌండ్ షీ రిప్లైడ్, ఐ సీ నో వన్ లార్డ్. ఇక్కడ ఎవ్వరు నాకు కనిపించలేదు, ఇక్కడ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, అందరూ నిష్క్రమించారు. జీసస్ సెడ్, అయితే దెన్ ఐ సర్టన్లీ డోంట్ కండెమ్ యూ ఎదర్. నేను కూడా చేయనమ్మా పని. వాళ్ళు చేశారు కదా అని నేను చేయకుండా ఉండడం కాదు, వాళ్ళు చేసినట్టు కాదు. ఐఎమ్ డిఫరెంట్, ఐ వాంట్ బి డిఫరెంట్. నేను నిన్ను వేరే దృక్పథంలో చూస్తున్నాను, వాళ్ళు వేరే కోణంలో చూస్తున్నారు. నిన్ను చంపాలి అని వాళ్ళు చూస్తున్నారు, నిన్ను బతికించాలని నేను చూస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో రక్తములో పొర్లాడుచున్న నిన్ను చూచి బతుకు అన్నాడట. పాపములో, పాపపు బురదలో పొల్లాడుతున్న మనతో దేవుడు చెప్పాడనమాట, బతకండి, సావద్దు, బతకమని చెప్తున్నాడు. భూమి మీద ఈ దేశంలో సజీవులను దేశంలో సజీవులుగా ఉండండి అని దేవుడు మనకు ఉపదేశం ఇస్తున్నాడు. గో అండ్ ఫ్రమ్ నౌ ఆన్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎ లైఫ్ ఆఫ్ సిన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఐ సీ నో వన్ లార్డ్. లార్డ్ అనేటువంటి ఆ మాట దగ్గర స్తోత్రం అరామిక్లో ఒక బలమైనటువంటి మాటని, ఒక పవర్ఫుల్ టెస్టిమనీ చెప్పినట్లుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్కడ తాను ఉపయోగించిన అరామిక్లో మార్ యా, యా అంటే యెహోవా అనగా, లార్డ్ యెహోవా అనగా ఐ సీ నో వన్ లార్డ్ జెహోవా అనగా నేను ఎవరిని చూడలేదు, ఎవరు లేరు ప్రభు అని కాదు, ప్రభు అయిన యెహోవా. యేసు ప్రభువుని పట్టుకొని స్తోత్రం ఆమె అంటున్న మాట యెహోవా అంటున్నది. స్తోత్రం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, యేసులోని దేవత్వాన్ని గుర్తించింది. అందరి పురుషుల్లాగా చూడకుండా ఒక ప్రత్యేకమైన కోణంతో, అందరూ చూసినట్టు చూస్తే గొప్పతనమే లేదు, ఆయన ఆత్మీయంగా చూశాడు, కుమార్తెను చూసినట్టుగా చూశాడు.
ఒక సహోదరిని చూసినట్టుగా చూశాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దృక్పథం, ఎంత విశాలమైన దృక్పథం ఇది. యా యా అంటే యెహోవా, మరియా అంటే లార్డ్ జెహోవా అనగా ప్రభు అయిన యెహోవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అరామిక్లో అలా ఎందుకు తర్జుమా చేశారో ఏంటి వాటి వివరాల్లోకి నేను వెళ్ళలేదు. నేను దాని గురించి అంతగా పెద్దగా డీప్గా స్టడీ కూడా చేయలేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆమె ఒప్పుకోలు, తాను పాపినని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడని, పారిపోయిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదని, తన ఎదుట నిలబడి నేల మీద ఏదో రాస్తున్నటువంటి మనస్సాక్షి చేత ప్రజలను గద్దింపగలిగిన వాడు ఆయన పరిశుద్ధుడని భావించి, స్తోత్రం, హల్లెలూయా, నీవు పరిశుద్ధుడవని కాదు, యు ఆర్ ద లార్డ్ అనగా పరిశుద్ధత కలిగిన ప్రభువు నువ్వు. యు ఆర్ ద లార్డ్ విత్ హోలీనెస్, ప్యూర్ లార్డ్, స్తోత్రం. యు ఆర్ నో ఇంప్యూరిటీస్, నీలో ఎటువంటి పాపం లేదు. చూడండి, ఆమె పాపి, ఈయన పరిశుద్ధుడు. ఒక పాపి ఒక పరిశుద్ధుడు కలుసుకున్న సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ యేసు అనగా ఒక పాపి యేసు కలుసుకున్న సందర్భం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడైనటువంటి ఆ మనుషుడు, చూపు పొందుకున్నట్టు ఆ మనుషుడు, వాడు పాపి పరిశుద్ధుడు, పాపి పరిశుద్ధుడు కలుసుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాలు కాదు, అనేక చోట్ల ఆయన పాపులను కలుసుకున్నాడు. పరిశుద్ధుడు పాపులను కలుసుకున్నప్పుడు ఆ పాపులు పరిశుద్ధులైపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప సంగతి. ఆయన పరిశుద్ధుడుగా ఉండి పాపులను బట్టి పాపి కాలేదు, కానీ ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి పాపులు పరిశుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పాప లోకానికి వచ్చి తాను స్వర్గం నుంచి పొందుకున్నటువంటి అదే పరిశుద్ధతను ప్రజలకు పరిచయం చేసి ఆపాదించి వాళ్ళని పరిశుద్ధులుగా ప్రకటించినట్టు దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మీరు గమనించారో లేదా మరి? ఇదేంటిది? యోహాను సువార్త 8వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్ళిపోయి టైటిల్ ఏంటి? కదిలిన ఉప్పు స్తంభం. ఏంటిది ఉప్పు స్తంభం? ఏంటి ఉప్పు స్తంభం అనగానే మనకు తెలిసిన విషయము ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట, లోతు భార్య, ఆ పేరు ప్రస్తావించబడలేదు, ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసి స్తంభంగా మారిపోయింది. రాతి స్తంభం కాదు, ఉప్పు స్తంభంగా మారింది. అది ఆమె చాప్టర్ క్లోజ్ అక్కడితో. తర్వాత ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితి, అడుగు వెనక్కి వేయలేని పరిస్థితి. ఆమె ఆగిపోయింది, ఆమె గమనం ఆగిపోయింది, ఆమె గమ్యాన్ని చేరుకోలేకపోయింది, ఆమె ఉప్పు స్తంభం అయింది. కానీ ఇక్కడ రాయబడిన మాటలు, మన టైటిల్ కదిలినటువంటి ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభం ఎలా కదులుతుంది? లోతు భార్యను గురించి మాట్లాడుతున్నారా? కాదు, లోతు భార్యను గురించి మనం మాట్లాడడం లేదు. ఆయా సందర్భాల్లో మనం కూడా ఆత్మీయ జీవితాల్లో ముందు పోతే గొయ్యి వెనకపోతే నుయ్యి అన్నట్టుగా ఉన్న పరిస్థితుల మధ్యలో ఈ ఎందుకులేండి మరి డీప్గా ఎందుకు, ఏదో ఆంటీ అంటున్నట్టుగా టచ్ మీ నాట్ అన్నట్టుగా వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, మనకెందుకండి ఇన్వాల్వ్మెంట్ అన్న విధంగా చూడండి. ఒక ఊగిసలాటలో ఉన్నాం, ముందుకు సాగుదామా వెనక్కి వెళ్దామా, ఎదర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ స్టెప్పింగ్ బ్యాక్వర్డ్ అనే దాని మధ్యలో ఉన్నారు. 2 తలంపుల మధ్యలో కర్మేలు పర్వతం మీద ఉన్న దేవుని ప్రజలే కాదు, కానీ ఈ కడవరి కాలములో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులు కూడా 2 తలంపుల మధ్యలో ఉన్నారు. 2 తలంపుల మధ్యలో ఉన్నారని కాదు, తడబడుతూ ఉన్నారు. తడబడేటువంటి అనుభవం, తప్పటడుగులు వేసేటువంటి అనుభవం, తడబడేటువంటి అనుభవంతో గమ్యాన్ని మనం చేరుకోలేం. సియోను యాత్ర, సియోనుని మనం చేరుకోలేం. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులోంచి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. కదిలిన ఉప్పు స్తంభం అనగా ఆ స్త్రీని ఉప్పు స్తంభంగా పోల్చుకున్నాం. లోతు భార్య శాశ్వతంగా ఉప్పు స్తంభం అయింది, కానీ ఈమె ఎవరో ఒకరి భార్య అయి ఉండొచ్చు. వాళ్ళ భర్తను గురించి ఇవన్నీ మనకు రాయబడలేదు. ఈమె ఎవరో ఒకరి భార్య అయినా కాకపోయినప్పటికీ కూడా ఏమని గురించి మనం అర్థం చేసుకుంటున్నమాట, ఉప్పు స్తంభంగా ఉన్నటువంటి ఆమె కదిలింది. కదలలేనటువంటి ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాళ్లతో రెడీగా ఉన్నారు,
రాళ్ల గుట్ట మధ్యలో లేదా రాళ్ల మధ్యలో మిగలాల్సినటువంటి ఆమె, నిర్జీవంగా పడిపోవలసినటువంటి ఆమె, జీవాన్ని కోల్పోవలసినటువంటి ఆమె. కానీ యేసును బట్టి ఆమెతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, యు గో, డోంట్ స్టే హియర్. ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఇంతకుముందు లేకపోతే కొన్ని గంటల క్రితమో, గంట క్రితమో, ఒక అరగంట క్రితమో చేస్తున్న పాపంలో ఉండొద్దు. పాపాన్ని ఒక మంచి రోజు దాన్ని విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకోదు. టుడే ఈజ్ ద టైమ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఇది నీ రక్షణ దినం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇది మన రక్షణ దినం. బాప్తిజం వాయిదా వేసుకుంటూ మారు మనసు పొందకుండా ఇంకా ఉందండి జీవితం అనుకుంటూ మీరు ఉన్నారేమో. రేపేమి జరుగునో మనకు తెలియదు. రేపేమి జరుగునో కాదు, ఈరోజు తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటి దాకా వెళ్తున్నాం. రేపు అనేదానికి ఇంకా కొన్ని గంటలు టైం ఉందేమో. అందుకనే భక్తుడు పాడతాడు, తెలియను నాకు ఈ క్షణమే, తెలియదు నాకు మరుక్షణం. ఈ క్షణం మనం నిలబడినాను, నేను నిలబడినాను, వాక్యం చేస్తున్నాను. మరుక్షణం ఏం జరుగుతుందో చెప్పలేను, ఏమైనా జరగవచ్చు. పాడుతూ చనిపోయిన వాళ్ళు, ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రసంగిస్తూ ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ క్షణంలో జరుగుతుందో ఓకే, నెక్స్ట్ క్షణంలో దిస్ మూమెంట్ ఈజ్ అవర్స్, నెక్స్ట్ మూమెంట్ ఈజ్ నాట్ అవర్స్. కాబట్టి జాగ్రత్త. అతిశయించే మానవుడా, యవనస్తుడా, ఎవరైనా కావచ్చు, ఈ ఉదయకాలము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. యువర్ లైఫ్ ఈజ్ షార్ట్. యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అట్ ఎనీ టైమ్. ఏ సమయంలో దీన్ని విడిచిపెట్టాలి, శాశ్వతం కాదు. స్వధమను వదిలిపెట్టాలి లోతు భార్య. కానీ మనసులో ఉన్నటువంటి స్వధమను బట్టి, స్వధముకు సోయరుకు మధ్యలో ఆ సరిహద్దులో నిలిచిపోయినటువంటి ఉప్పు స్తంభం. కానీ ఈ స్త్రీ ప్రజల మధ్యలో, బోధ వినడానికి వచ్చిన వారి మధ్యలో యేసు ముందు నిలబడి ఇక ఆమె స్తంభించిపోయిన పరిస్థితి, ఘనీభవించినటువంటి పరిస్థితి, ఫ్రోజన్ అయినటువంటి పరిస్థితి, కదలలేని పరిస్థితి. ఓహో, ఈమెదో పెద్ద భక్తురాలు అనుకున్నాం, ఈమెదో ప్రార్థనా పరురాలు అనుకున్నాం, దేవాలయానికి వస్తుంటే ఓ అనుకున్నాం. కానీ ఏమి జీవితం ఇదా, ఏమి బతుకిదే? అక్కడ వచ్చిన వాళ్ళు అనేక మందికి కూడా రహస్య జీవితాల్లో పాపాలు ఉండొచ్చు. కానీ ఈమె మాత్రం బయటపడింది. ఏదో ఒకరోజు మనం చేస్తున్న పాపం బయటపడుతుంది. ఈరోజు వాళ్ళ పాపం, వీళ్ళ పాపం బయటపడిందని ఓహో వాళ్ళకన్నా నేను గొప్పవాడిని, వాళ్ళకన్నా మంచిదాన్ని, మంచోడిని అనుకుంటూ పొంగిపోతున్నాము. ఏదో ఒకరోజు యువర్ సిన్ వుడ్ బి రివీల్డ్. మీ పాపములు మిమ్మల్ని పట్టుకోను. రహస్య పాపమైన, బహిరంగ పాపమైన, మనసుతో చేసిన పాపమైన, నోటితో చేసిన పాపమైన మనల్ని పట్టుకుంటుంది, పట్టుకొని తీరుతుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదిలినటువంటి ఉప్పు స్తంభం. ఆదికాండం 19లో కదలని ఉప్పు స్తంభం. ఇక్కడ కదిలినటువంటి, కదలలేదామా, దేవుడు కదిలించాడు. నువ్వు కదలడం లేదు, దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆడిస్తున్నాడు. స్తోత్రం. నేను మాట్లాడడం లేదు, ఆయన నన్ను మాట్లాడిస్తున్నాడు. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే. ప్రతి స్పీకర్ మాట్లాడడం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారని మనం అనుకుంటూ వాళ్ళని మనం గణపరుస్తూ వాళ్ళకి వ్యక్తి పూజ చేస్తున్నాం, హీరో వర్షిప్ చేస్తున్నాం. ఏ టీవీ స్పీకర్ మాట్లాడడం లేదు, ఏ ఇంటర్నేషనల్ స్పీకర్ మాట్లాడడం లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, మాట్లాడువారు మీరు కాదు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. మీరు కొన్నిసార్లు మాట్లాడతానే కాదు, యేసు ప్రభు చెప్పింది మాట్లాడువారు మీరు కాదు. You are not the one who speaks, but it is the Father, the Spirit of the Father. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. కానీ నాకు టాలెంట్స్ ఉన్నాయండి, నాకు వాక్చాతుర్యం ఉందండి, నాకు అనుభవం ఉందండి, నాకు జ్ఞానం ఉందండి, నాకు ఇంగ్లీష్ వచ్చండి, గ్రీక్ వచ్చండి, హీబ్రూ వచ్చండి అని నేను అతిశయిస్తే మనం మోసపోయినట్టే. స్తోత్రం. మాట్లాడేది నేను కాదు కనుక నేను మాట్లాడిన దానికి నాకు మహిమ ఎందుకు ఆపాదించబడ్డం? నో, మాకు కాదు యెహోవా, టీవీ స్పీకర్లకు కాదు యెహోవా. స్తోత్రం. ఇంటర్నేషనల్ స్పీకర్స్కి కాదు యెహోవా, నీకు యెహోవా. యెహోవా దేవా, నీకు మాత్రమే మహిమ, నీ నామమును బట్టి నీకే మహిమ కలుగునుగాక. నీకు మహిమ, 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 ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు యూ. అంతవరకే కానీ స్పీకర్లకు కాదు మహిమ, పాస్టర్లకు కాదు మహిమ, అపోస్తులకో, ప్రవక్తలకో, సువార్థికులకో కాదు మహిమ. మహిమ దేవునికి చెల్లునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఆమె అలనాడు లోతు భార్య ఎలా సొదమ నుంచి వచ్చింది. సొదమ నుంచి వచ్చింది, కానీ ఏ లాభం? సొదమ నుంచి వచ్చి సోయరులోకి చేరుకోలేదే. పాపం నుంచి బయటకు వచ్చారు, అరణ్యం, లేకపోతే ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, అరణ్యంలోనే ఉండిపోయారు, అరణ్యంలో రాలిపోయారే, వాగ్దాన దేశంలో ప్రవేశించలేదే. ఈ రోజులో కూడా
చాలామంది మనుషులు 3 రకాలుగా ఉన్నారు. ఒకటి ఐగుప్తులో ఉండేటువంటి మనుషులు లాంటి వాళ్ళు, రెండోది ఐగుప్తును వదిలిపెట్టిన ఇశ్రాయేల్ లాంటి మనుషులు. ఐగుప్తు నుంచి ఐగుప్తును వదిలిపెట్టి వచ్చారంటే గ్యారంటీ కాదు. ఆ కనానుకు వెళ్తారనేది గ్యారంటీ కాదు. ఆ వాగ్దాన దేశానికి వెళ్తారని గ్యారంటీ కాదు. మూడవ గుంపు ప్రజలు, ఐగుప్తులో ఇశ్రాయేలులు ఐగుప్తులు కలిసి కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ లక్షల మందిలో 20 లక్షల మంది బయటకు వచ్చారు. 20 లక్షల మందిలో కొంతమంది మాత్రం వాగ్దాన దేశం చేరుకున్నారు. ఈ రోజులో కూడా స్వార్థ అంతమంది వింటున్నారు, అనేక మంది ప్రకటిస్తున్నారు, అనేక మందికి స్వార్థ తెలుసు. కానీ కొద్దిమందే పాపం నుంచి బయటకు వస్తున్నారు, కొద్దిమందే లోకం నుంచి బయటకు వెళ్ళగలుగుతారు. స్తోత్రం. మొట్టమొదటి విషయము, మతము లేకపోతే దేవాలయం అనేది ఒక సొదమగా పోల్చబడితే ఆ సొదమ నుండి ఆమె విముక్తురాలైంది, స్వతంత్రురాలైంది. షీ గాట్ లిబర్టీ ఫ్రమ్ సొదోమ్. వాట్ ఈస్ దట్ సొదోమ్? either it's a death or either it's a religion, either it's a temple. అనగా మతం నుంచి, మత శాఖ నుంచి ఆమెకు విడుదల. కదిలిన స్తంభం, కదిలినట్టు ఉప్పు స్తంభం ఎక్కడికి కదిలిందంటే మృత అనుభవంలోంచి, లేకపోతే మత అనుభవంలో నుంచి, లేకపోతే దేవాలయపు అనుభవంలోంచి కదిలింది, ముందుకు సాగింది. సాగమని చెప్పాడు ఆయన. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు లోపలే ఉన్నట్టు లోపలే ఉండిపోతాడు. బయటికి రమ్మన్నాడు కాబట్టి బయటకు వచ్చేసాడు. కట్లు విప్పి పోనీయండి. బయటికి రమ్మని చెప్పిన వాడు నువ్వు వెళ్ళిపోవనలేదు. మీరు కట్లు విప్పండి. ఎవరు కట్టారో ఆ కట్లు వాళ్లే విప్పాలి. దేవుడు కొంత దూరం రప్పించాడు. మనిషి రప్పించలేని దూరాన్ని, మనిషి రప్పించలేని స్థలానికి దేవుడు రప్పించాడు. అక్కడి నుంచి మనిషి పంపించగలిగిన స్థలం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. రెండోది పాపపు సొదమ నుండి. షీ గాట్ డెలివర్డ్. షీ మూవ్డ్ ఫ్రమ్ సిన్ సొడమ్, అనగా సొదమ అనేటువంటి, లేకపోతే సొదమగా పోల్చదగిన పాపం నుంచి, అమ్మా ఇక మీదట పాపం చేయదు. యోహాను సువార్త 8:11 మనం చదువుకున్న మూలవాక్యంలో ఉంది. సిన్ నో మోర్. స్తోత్రం. ఇక మీదట పాపం చేయకు, పాపానికి గుడ్ బై చెప్పు, పాపానికి స్వస్తి పలుకు. ఒకటి, ఆమె మతపరమైనటువంటి సొదమ నుంచి షీ గాట్ లిబర్టీ ఫ్రమ్ రిలీజియస్ సొడమ్ అండ్ షీ గాట్ లిబర్టీ ఫ్రమ్ సిన్ సొడమ్, అనగా పాపపు సొదమ నుంచి ఆమెకు విముక్తి కలిగింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8:21. స్తోత్రం, స్తోత్రం. మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారేమో. మీ పాపముల్లో, మీ ఒక్కొక్కరి పాపముల్లో, వ్యక్తిగతమైన పాపాల్లోనే ఉండి చనిపోదురు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మూడోది, ఒకటి మత సొదమ నుంచి ఆ ఉప్పు రాతి లేకపోతే ఉప్పు స్తంభం కదిలింది. ఆ స్త్రీ ఉప్పు స్తంభంలాగా మారిపోయినటువంటి అనుభవం ఇప్పుడు స్థానభ్రంశం చెంది, స్తంభము స్థానభ్రంశం చెందింది. అనగా దట్ స్టోన్ ఆర్ దట్ పిల్లర్ మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అనగా లేకపోతే మత సంబంధమైనటువంటి సొదమ నుంచి, పాప సొదమ నుంచి, ఇన్ని సొదమాలు ఉన్నాయని కాదు దాని అర్థం, సొదమలో ఉన్నటువంటి అనుభవాల్లోంచి. మూడోదిగా మనం ఆలోచిస్తే మరణపు సొదమలోంచి షీ గాట్ డెలివరెన్స్ బికాస్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ డెత్ఫుల్ సొదమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదమ అనుభవం అంటే మరణ అనుభవం. ఆ రాత్రి తర్వాత ఒకవేళ సొదమకి వెళ్ళామనుకోండి, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. బూడిద తప్ప ఏం మిగలలేదు. ప్రతి ఇల్లు కాలిపోయింది, ప్రతి మనిషి కాలిపోయాడు, ప్రతి స్త్రీ కాలిపోయింది, ప్రతి పురుషుడు కాలిపోయాడు. ఏం జరిగిందో మరి తెలియదు. అది తెలిసిన వ్యక్తి అబ్రహాం ఒక్కడే, అది తెలిసిన వ్యక్తి లోతు ఒక్కడే, అది తెలిసిన వ్యక్తి లోతు కుమార్తెలు మాత్రమే. ఏమైంది? వాట్ హ్యాపెన్ టు సొదమ్? గొమొరాకి ఏమైంది? కాలిపోయింది. మానవ ప్రమేయం లేకుండా ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిశాయి. ఫాస్ఫరస్ అయితే సల్ఫర్ కురిసింది, బర్నింగ్ అయింది, మొత్తం కాలిపోయారు. తప్పించుకోలే. ఎంత నీళ్లు పోసి ఆర్పేసుకున్నా కానీ ఆ దైవికమైనటువంటి ఉగ్రత అనేటువంటి అగ్నిని ఆర్పలేని పరిస్థితి.
మరణానుభవం నుంచి ఆమెకు విడుదల కలిగింది. డై నో మోర్, ఇక మీదట చనిపోవద్దమ్మా, లివ్ ఫర్ ఎవర్. స్తోత్రం. అది ప్రభు యొక్క సందేశం. చచ్చిపోవద్దు. నీ కాలమునకు ముందే నువ్వు ఎలా చనిపోతావు? చనిపోవద్దు ఇప్పుడే. చనిపోయే సమయం కాదు ఇది. దిస్ ఇస్ నాట్ టైమ్ టు డై, దిస్ ఇస్ టైమ్ టు లివ్. స్తోత్రం. సజీవులుగా క్రీస్తు కొరకు మనం నిలబడాల్సినటువంటి సమయం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం. చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 34th words. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, పాపము చేసేటువంటి ప్రతివాడు, ప్రతి దేశస్థుడు, ప్రతి మతస్థుడు, ప్రతి కులస్థుడు, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, ఇప్పటిదాకా పాపానికి, అపవిత్రతకి, వ్యభిచారానికి, జారత్వానికి, లేదా మరో పాపానికి, ఇంకేదైనా పాపానికి నువ్వు బానిసగా, దాసుడిగా జీవించావు. నో మోర్ స్లేవరీ టు సిన్. ఇక మీదట పాపమునకు దాసురాలుగా, పాపపు కాడి కింద చిక్కుకొనకుండా పరిశుద్ధతలోకి వెళ్ళిపోమ్మా. గో, మూవ్ ఫార్వర్డ్ ఇంటూ హోలీనెస్, ఫ్రమ్ సిన్ఫుల్నెస్ టు హోలీనెస్. పాపపు స్థితిలో నుంచి పాపరహిత స్థితిలోకి, పరిశుద్ధత కలిగిన స్థితిలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ముగించేస్తున్నాను. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మరొక మాట ఏంటంటే, అమ్మా, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను తీర్పు తీర్చాల్సి వస్తే న్యాయమైన తీర్పు విధిస్తాను. సొలొమోను తీర్చినటువంటి న్యాయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో. యేసు ప్రభు సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు, గొప్పవాడు. ఆయన తీర్పు అద్భుతం. ఆయన తీర్పు సొదమ నుంచి, మరణ సొదమ నుంచి, దాస్యపు సొదమ నుంచి, లేదా గొమరా నుంచి, మృతము లేకపోతే మతము, ఈ సొదమ నుంచి, అంతేకాకుండా మనం ఆలోచించే పాపపు సొదమ నుంచి, 5 విధాలైనటువంటి అనుభవాల్లోంచి ఆమె బయటికి రాగలిగింది. సొదమ లాంటి అనుభవంలో, సొదమలో ఉన్నటువంటి అనుభవాలు, అక్కడ మతం ఉంది, అక్కడ పాపం ఉంది, అక్కడ తీర్పు ఉంది, అంతేకాకుండా అక్కడ మరణం ఉంది, అక్కడ దాస్యం ఉంది. ఈ 5 అనుభవాల్లోంచి ఆమె బయటకు వచ్చింది. అందుకనే మనం చెప్పుకున్నాం, ఈ స్తంభం అనగా కొంతకాలము, కొంత సమయము ఉప్పు స్తంభంలాగా ఉన్నటువంటి ఆ స్తంభం కదిలింది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. వినట్టు ప్రతి వారి కొరకై మీకు వందనం చేస్తున్నాం. మేము బిగుసుకుపోయి స్తంభాల్లాగా ఉండకుండా కదిలేటువంటి స్తంభాల్లాగా, ఆ స్త్రీ ఏ విధంగా కదిలంటూ ఉప్పురాతి స్తంభంగా ఎంచబడిందో అలా మేము ఎంచబడగలుగుటకు, మేము మా స్వాస్థ్యంలోకి ప్రవేశించగలుగుటూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.